హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ఎల్బీ నగర్లో సౌమ్య స్కిన్ క్లినిక్లో ఉన్నాం. స్కిన్కి వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ సుంకి గారు. నమస్తే సార్. నమస్తే సార్. యాక్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క అమ్మాయిలకి టీనేజ్లో కానీ లేదా టీనేజ్ స్టేజ్ దాటిపోయినా కూడా ఈ పింపుల్స్ అనేది వస్తూ ఉంటాయి, మొటిమలు. వాళ్ళు వాడే కాస్మెటిక్స్ పడకనో లేకపోతే సమ్ రీజన్స్ వల్ల. సో ఈ పింపుల్స్కి అసలు శాశ్వత పరిష్కారం? ఈ పింపుల్స్ మనకి యూజువలీ 13 to 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా చూస్తూ ఉంటాం. సో ఫీమేల్స్లో అయితే 13 to 21, మేల్స్కి అయితే కొంచెం తక్కువ, మేబీ 20 వరకు తగ్గిపోతూ ఉంటుంది. మనకి వచ్చిన పింపుల్ సైజ్ని బట్టి మన ట్రీట్మెంట్ ఎందుకంటే ఈ త్రూ అవుట్ ఈ 7 to 8 ఇయర్స్ ఆఫ్ స్పాన్ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ థింగ్. సో మనం ప్రిపేర్డ్గా ఉండడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎంత ప్రిపేర్డ్గా ఉంటే మనం యాక్ని అంత తక్కువగా వచ్చేటట్టు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ కాకుండా కొంతమందికి ఈ తర్వాత కూడా ఆఫ్టర్ 21, 25, 30స్లో కూడా ఇంకా 35 కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అడల్ట్ యాక్ని అంటాం. ఇంకా కొంతమందికి హార్మోనల్ యాక్ని అని ఉంటుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఆర్ PCOS ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మనకి ఈ యాక్ని అన్నది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది, మొండిగా ఉంటుంది, జల్దీ తగ్గది, నంబర్ ఆఫ్ లీషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ వేరియంట్స్ అండి. సో కాస్మెటిక్స్ పడకపోయినా కూడా పింపుల్స్ వచ్చే అవకాశం అది మనం మన కాస్మెటిక్స్ పడకపోయినా ఆర్ ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు యాక్ని రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ థింగ్. అండ్ ఒకటి ప్రీ మెన్స్ట్రల్ ఫ్లేర్ అంటాం. మెన్సెస్కి ముందు ఆర్ అరౌండ్ మెన్సెస్ టైంలో మనకు ఒకటి రెండు యాక్ని లీషన్స్ రావడం, అది తగ్గిపోవడం, ఇదంతా కూడా నార్మల్ థింగ్. ఇది మాత్రం మోస్ట్ కామన్, దాన్ని పెద్దగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పింపుల్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అండ్ కాస్మెటిక్స్ ఆర్ ఎనీ ఫేస్ పైన అప్లై చేసే ఎనీ క్రీమ్, మేకప్ ప్రోడక్ట్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, ఇవన్నీ కూడా మనము ఎప్పుడు తీసుకున్నా నాన్ కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ వాడాలి. నాన్ కొమిడోజెనిక్ ప్రోడక్ట్స్ అంటే మనకి వాటి వల్ల యాక్ని లీషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటుందండి. సో మనం కొనుక్కునేటప్పుడు లేబుల్ చూసుకోవాలండి. దానిపైన లేబుల్ వేసి ఉంటుంది నాన్ కొమిడోజెనిక్ అని చెప్పి. అట్లాంటి లేబుల్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే నాన్ కొమిడోజెనిక్ ఆర్ కొన్నిసార్లు పింపుల్ ఫ్రీ, యాక్ని ఫ్రీ అని కూడా రాసి ఉంటుందండి. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ చూసుకొని సెలెక్టివ్గా వాడుతూ ఉంటే యాక్ని వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుందండి. ఒక పింపుల్స్ వచ్చిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత అది అంటే మచ్చల్లాగా అలా పడిపోతూ ఉంటాయి. సో అది తగ్గడానికి సార్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దీంట్లో ఏంటంటే మనకి పింపుల్స్ నార్మల్గా వచ్చినాయి అంటే యూజువలీ 7 to 10 డేస్లో వెళ్ళిపోతుంటాయి. సో డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ది లీషన్, డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ది పింపుల్, మనకి అది నార్మల్గా హీల్ అవుతుందా, లేకపోతే నల్లమచ్చగా హీల్ అవుతుందా, లేకపోతే స్కారింగ్తో హీల్ అవుతుందా అన్నది తెలుస్తుంది. సో యాక్నీని మనం ట్రీట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్కారింగ్ని ప్రివెంట్ చేయడం. కొంతమందికి చూసుకుంటే పింపుల్స్ వచ్చి పోయినాక కొంతమందికి గుంతలుగా ఉండిపోతుందండి ఫేస్. సో దోస్ ఆర్ స్కార్స్. స్కార్స్ ఎప్పుడైనా కూడా పర్మనెంట్ చేంజ్. సో ఇది రాకుండా ముందే ఓపెన్ పోర్స్ అనేది పింపుల్స్ వల్లే వస్తాయి అంటారా? లేదండి, అది మళ్ళీ డిఫరెంట్. ఓపెన్ పోర్స్ అంటే మనకి ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి మన స్కిన్లో, వాటి యొక్క ఓపెనింగ్స్ అన్నట్టు. ఓపెన్ పోర్ గ్లాండ్ ఓపెనింగ్ ఎంత పెద్దగా ఉంటే మనకి ఓపెన్ పోర్ విజిబిలిటీ ఎక్కువ ఉంది అని అంటుంటాం. వీటిని తగ్గించుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు, కానీ మొత్తానికి కంప్లీట్గా తీయడానికి ఉండదు. విజిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్, కార్బన్ లేజర్ పీలింగ్, మన మైక్రో నీడ్లింగ్, లేజర్స్, వీటి వల్ల మనకి అవి తగ్గించుకునే అవకాశాలు ఉంటుంది. సైజ్ విజిబిలిటీ తగ్గించవచ్చు. స్కారింగ్ మళ్ళీ డిఫరెంట్. స్కార్స్ అన్నది కంప్లీట్ డిఫరెంట్. అది ఒక్కసారి వచ్చిందంటే వాటిని తీసేయడానికి మళ్ళీ సేమ్ మనకి మైక్రో నీడ్లింగ్ ఉంటుంది, MNRF అనే ఒక డివైస్ ఉంటుంది, నెక్స్ట్ లేజర్స్ ఉంటాయి, CO2 లేజర్ ఉంటుంది, ఆర్ మైల్డ్ స్కారింగ్ ఉంటే మనం కెమికల్ పీల్స్ వాడచ్చు. ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవాలి. ఒక్కసారి స్కార్ ఫామ్ అయిందంటే క్రీమ్లతో తగ్గియడం కష్టం, కంపల్సరీ దానికి ప్రొసీజర్ కావాలండి. సో కొంతమందికి పెద్ద పెద్ద పింపుల్స్ లా కాకుండా చిన్న బంప్స్ లాగా వస్తాయి. చిన్న బంప్స్ లో మళ్ళీ చిన్న బంప్స్ మైల్డ్ గ్రేడ్ 1 యాక్నీ ఉండొచ్చు. సో గ్రేడ్ 1 యాక్నీలో మనకి బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్ అంటాం కదా, సో అవి ఉంటుంటాయి. బ్లాక్ హెడ్స్ అయితే మనకి యూజువల్లీ విజిబుల్గా బ్లాక్ డాట్స్ లాగా కనబడుతూ ఉంటాయి. వైట్ హెడ్స్ టైనీ పింపుల్స్ లాగా కూడా కనబడుతూ ఉంటాయి.
సో ఇది వాళ్ళకి మైల్డ్ గ్రేడ్ ఆఫ్ యాక్నీ ఉన్నది అన్నట్టు. ఓకే. సో అట్లాంటప్పుడు కొన్ని క్రీమ్స్ ఉంటున్నాయి, టాపికల్ క్లిండామైసిన్ అడాప్లిన్ కాంబినేషన్ ఆర్ బెంజైల్ పెరాక్సైడ్ కాంబినేషన్లో మనం క్రీమ్స్ కొన్ని రోజులు వాడుతూ ఉంటే మనకు తగ్గుతూ ఉంటాయి. కాకపోతే వీటితో ఏంటంటే ప్రాబ్లం, వాడే పద్ధతి విధానం కరెక్ట్ తెలియకపోతే దాంతో ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఇవన్నీ కూడా కొన్ని ఇరిటేషన్ కాజ్ చేసే క్రీమ్సే. సో మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం, మామూలు క్రీమ్ అప్లై చేసినట్టు బాగా అప్లై చేయడం, మసాజ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటాం. అట్లా కాకుండా ఓన్లీ ఆన్ స్పాట్ అప్లికేషన్ ఆర్ కొంచెం ఏరియా ఉందంటే మైల్డ్గా అప్లై చేయడం ఇది చేసుకోవాలండి. చేసుకున్నప్పుడు ఏంటంటే ఇరిటేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది. సో ఈ టైనీ పింపుల్స్ ఉన్నప్పుడు కానీ లేదా స్కార్స్ పడినప్పుడు లేదా ఓపెన్ పోర్స్ ఇలా ఉన్నప్పుడు కంప్లీట్గా ఈ మెడికేషన్ తీసుకుంటే అసలు క్లియర్ స్కిన్ వచ్చే 100% రిజల్ట్ ఉంటుంది అంటారా ఈ డెర్మటాలజీ? దీంట్లో ఏంటంటే మీకు యాక్నీ ఏ లెవెల్లో ఉంది అన్నది, ఏ గ్రేడ్లో ఉందన్న దాన్ని బట్టి మనకి అవుట్కమ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ గ్రేడ్ 1, 2, 3లో ఉందంటే యూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ ఫేస్. 3లో కూడా కొంత ఎక్స్టెంట్ వరకు 70 to 80% మీకు ఏం స్కారింగ్ కాకుండా బాగానే ఉంటుంది, కంప్లీట్లీ నార్మల్ ఫేస్ రావచ్చు. ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు నార్మల్ ఫేస్, అంటే మొత్తం క్లియర్ అయిన ఫేస్ అనుకోవచ్చు. అదే మీరు లేట్గా వచ్చింది, డీలేడ్ వచ్చింది, గ్రేడ్ 4 యాక్నీ, పెద్ద పింపుల్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ ఉంటాయి. సో అట్లాంటి పింపుల్స్ని డీలే చేసి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్కారింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. మనం ఎంత పింపుల్ని తగ్గగలిగినా కొంతవరకు స్కారింగ్ ఉండిపోతుందండి. సో ఏ స్టేజ్లో వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిన దాన్ని బట్టి మనము అవుట్కమ్ అన్నది ఉంటుందండి. సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మిలీరియా, చాలామంది వేడికి చెమట పొక్కులు అనేది స్కిన్ మీద ఫేస్ మీద రావడం జరుగుతుంది. సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా మనం అరికట్టొచ్చు అంటారు? యూజువలీ మనకి చెమట పొక్కులు కానీ చెమటకాయలు కానీ మిలీరియా అంటారు. ఇది స్వెటింగ్ వల్ల వస్తూ ఉంటుంది, వేడి వల్ల వస్తూ ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు సమ్మర్లో లూజ్ కాటన్ క్లాతింగ్, గుడ్ ఏరేషన్ ఉండేటట్టు వేసుకుంటే మనకి ఇవి అవాయిడ్ చేయొచ్చండి. మనం టైట్ క్లాతింగ్ వాడినప్పుడు కానివ్వండి, ఎక్సెసివ్ స్వెటింగ్ ఉన్న వాళ్ళలో ఆ టైట్ క్లాతింగ్ వల్ల ఇంకా ఎక్కువగా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ చెమటకాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ లూజ్ క్లాతింగ్, అండ్ సెకండ్ థింగ్ ట్వైస్ డైలీ బాతింగ్. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ వీలైనంత వరకు ఆఫ్కోర్స్ ఎన్విరాన్మెంట్ని మనము కొంచెం బాగా ఎండలో కాకుండా కొంచెం కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ తగ్గించుకుంటే సన్ ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము. సో కానీ వీలైనంత వరకు మినిమం సమ్మర్ లో ఇప్పుడు కొంచెం 12 to 3 అనుకోండి, చాలా బాగా మధ్యాహ్నం ఎండలో కొంచెం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కనుక సో అవాయిడ్ చేయడం బెస్ట్ అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.